తెలంగాణ నేల ఎన్నో ఉద్యమాలు చేసింది, ఎన్నో పోరాటాలు చేసుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకుంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎందుకు తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది? ఒక దాదాపు జూన్ 2వ తేదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ ఏదైతే ఉందో అది చాలా చర్చకు దారితీసింది. నీ అయ్య జాగీరా తెలంగాణ, తెలంగాణ ఎవరు జాగిరి తెలుసుకుందాం. మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. తెలంగాణ ఎవరు జాగిరి? తెలంగాణ మా అయ్య జాగిరి, మా తాత జాగిరి, నా జాగిరి, రేపు నా కొడుకుల జాగిరి. దేశముకులను దొరబు స్వాముల గడీల నుంచి ఉరికించాం, రజాకారులను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశం. మీసం గుండెల ఓహో రోషపు గుండెలు ఆహాహా, బిగిసిన పిడికిలి ఓహో జెండాలెత్తిరి ఆహాహా. వేలకు వేల బలిదానాలు అమరులు చూపిన దారుల్లో జై బోల్లో తెలంగాణ. అవును పవన్ కళ్యాణ్ గారు, ఈ తెలంగాణ నా తాత జాగిరి, ఈ తెలంగాణ నా అయ్య జాగిరి, ఈ తెలంగాణ నా వారసత్వ జాగిరి. ఈ తెలంగాణలో ఉంటూ, ఈ తెలంగాణలో నివాసం ఉంటూ, ఈ తెలంగాణలో భూములు కబ్జాలు చేసుకుంటూ, ఈ తెలంగాణలో భూమిని తెలంగాణను వలస పాలనలో మొత్తం నాశనం చేసి, ఏ తెలంగాణ కోసం అయితే నా అన్నదమ్ములు 1200 మంది బలిదానాలు చేసిల్లో ఆ బలిదానాలను అడుగు పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలంగాణ ఎవరి జాగిరో అర్థమవుతుంది. ఈ తెలంగాణ కోసం ఒంటికి నిప్పు పెట్టుకున్నటువంటి అంబేద్కర్ సాక్షిగా నిప్పు పెట్టుకున్న శ్రీకాంతాచారిని అడుగు పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలంగాణ ఎవరిదో తెలుస్తుంది. గుండెలో బుల్లెట్ దిగినటువంటి గదరను అడుగు పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలంగాణ ఎవరిదో తెలుస్తుంది. అయ్యోని వాను అవ్వను అని ప్రశ్నించిన మా భరతక్కను అడుగు. ఈ తెలంగాణ ఎవరిదో తెలుస్తుంది. మా విమలక్కను అడుగు. ఈ తెలంగాణ ఎవరిదో తెలుస్తుంది. తెలంగాణ కోసం నువ్వు నీళ్ళు ఇచ్చినవా, నువ్వు నిధులు ఇచ్చినవా? తెలంగాణ వస్తే 11 రోజులు తిండి తినలేని చెప్పేసి నువ్వెక్కడ? అసలు తెలంగాణ వచ్చేదాకా సచ్చుడన్న మేమెక్కడ? ఈ తెలంగాణ మాదే. మీ అన్న చిరంజీవి గారు సమైక్య ఆంధ్ర పాలనలో మీరు తెలంగాణకి ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారిని అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులని అయితేనేమి, కమ్యూనిస్టులని అయితేనేమి, మేమందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మీ అయ్య జాగిరి అని ఎట్లా అంటావు? అవును, ఇది మా అయ్య జాగిరే. నువ్వు తెలంగాణలో ఎక్కడైనా పోటీ చేయి. ఇది ప్రజాస్వామ్య దేశంలో మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మీరు ఎక్కడికైనా రావచ్చు. మేము దానికి అడ్డుపడట్లేదు. కానీ తెలంగాణ మీ అయ్య జాగిరి అనే కామెంట్స్ నువ్వు చేస్తున్నావంటే ఈ తెలంగాణలో బీజేపీతోటి కుమ్మక్కై మళ్ళీ గందరగోళాన్ని సృష్టించేటువంటి అవకాశాన్ని మీరు చేస్తున్నారని అర్థమైంది. మరి ఈ విషయం మీద చిన్న విషయానికే భరతమాతకు జై అనేటువంటి బండి సంజయ్ ఈరోజు నా తెలంగాణ తల్లిని పవన్ కళ్యాణ్ అవమానించింది కదా, నువ్వు ఎందుకు స్పందించలేవు? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈరోజు ఈ తెలంగాణ తల్లిని అవమానించింది కదా మీ పవన్ కళ్యాణ్, నువ్వు ఎందుకు స్పందించలేవు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి మీరెందుకు ప్రశ్నించలేరు? ఎందుకంటే మీ పొత్తుల కోసం చేస్తున్న రాజకీయంలో మళ్ళీ ఈ యువతను బలి చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఇది జరగదు. 100కు 100% ఈ తెలంగాణ మా అయ్యల జాగిరే. పవన్ కళ్యాణ్ ఖబర్దార్, నువ్వు వలస వచ్చిన వాడి ఏ నైట్ అయినా నువ్వు వలస పోవాల్సిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ఎవరు జాగిరి? అక్క, తెలంగాణ ఖచ్చితంగా ఈ తెలంగాణ వాసులైతే, ఈ తెలంగాణ భూమిపుత్రులు ఎవరెవరైతున్నారో, తెలంగాణ కోసం ఎవరైతే అసువులు బాసిరో, తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో, ఎవరైతే తెలంగాణ కోసం కాలు గజ్జగట్టి గోసి గొంగడేసి ఎవరైతే పోరాటం చేసిరో, వాళ్ళ ఆశయాల కోసం, భవిష్యత్ తరాల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి ఆ భవిష్యత్ తరాలు ఎవరైతే మేమున్నామో మా అందరి జాగిరి, ఇది మనందరి జాగిరు ఈ తెలంగాణ. అరే నిప్పులు చిందే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన వితనాలమై మొలకేస్తాం, లాటేలిరిగినవో లడాయి మరువం ఆహా, పిడుగులు పడినావో మడమలు తిప్పం ఆహా, కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. ఈ పాట అర్థంలో మీకు నిజంగా తెలంగాణ జాగిర్ మాదనే విషయం అర్థం కావట్లేదా? ఎవరైతే తెలంగాణ ఇది మీ అయ్య జాగిరా అంటే బరాబర్ ఈ పాటలోనే చెప్తున్నాం, ఇది మా తెలంగాణ జాగిరే. ఇదంతా ఎవరైతే గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలంగాణ మీ అయ్య జాగిరా అన్నటువంటిది అది సరైనది కాదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మా అయ్యల జాగిరే, ఇది మా జాగిరే. ఇంకొకటి, ఇది స్క్రిప్టెడ్ అనే విషయం మనకు క్లియర్గా అక్కడ తెలుస్తూ ఉన్నది. ఏదైతే ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు, వ్యక్తిగత రాజకీయ ప్రభుత్వ ఉద్దేశాల పట్ల ఎవరికైనా విభేదాలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఏదైతే రాజకీయ కోణంలో ఎలా మాట్లాడాలంటే
ఇది ఇలా కాదు, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుందని దాన్ని మాట్లాడే విధానాన్ని కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. దాన్ని ఎలా అంటే ఉద్దేశపూర్వకంగా, లేకపోతే ఖచ్చితంగా ఇదేంటంటే మోదీ గారు ఆల్రెడీ దీన్ని ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని తీసుకురావడానికి ఒక పన్నాగం పన్ని ఒక వ్యక్తుల రూపంలో, కూటమి రూపంలో దాన్ని తీసుకొచ్చారు. అదే దీనికి తెలంగాణలో బీజేపీ తీసుకురావడానికి ఎలాంటి ఛాయిస్ లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ పోరాటాల గడ్డ, బీజేపీకి ఎలాంటి తావు ఇవ్వదు, మత ఛాందసవానికి ఎక్కడ తావు ఇవ్వదు. దీన్ని ఏ రూపంలో తెలంగాణ నెలకొల్పాలంటే ఇది ఈ రూపంలో తీసుకొచ్చి, వాగ్వాద రూపంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ రూపంలో కావచ్చు తీసుకొస్తే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అనేది నెలకొంటుందనే చిన్న ఉద్దేశంతో, ఒక ఉపాయంతో, ప్లానింగ్ ప్రకారంతో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు దీన్ని తీసుకొచ్చి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే దానికి చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు మీటింగ్ పెట్టుకోకపోతే గవర్నమెంట్తో కాబట్టి సంబంధించిన బాధ్యులతో ఎలాగైతే అరే మేము ఇక్కడ సార్ మేము ఇట్లాంటి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటాం, మేము ఇట్లాంటి ఒక ఈరోజు హాల్ కావాలి ఇట్లాని, ఆ రోజు కాకపోతే థర్డ్ రోజు కాకపోతే ఫోర్త్ రోజు, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు పెట్టుకోండి. ఖచ్చితంగా మేము పోరాడిందే ఆంధ్రులు మా నుంచి విడిపోయి మీరు మీ రాష్ట్రానికి మీరు పోవాలి, మా రాష్ట్రానికి మేము ఉండాలి, మా పాలన మేమే చేసుకుంటాం, మా నీళ్లు మావే, మా నియామకాలు మావే, మా జాబులు మావే, మా పాలన మేమే చేసుకుంటామని చెప్పిన వాళ్ళం అవతరణ దినోత్సవం రోజు వచ్చి మేము ఖచ్చితంగా మా ఇంటికాడ మీ ఇంటికాడ వచ్చి మమ్మల్ని ఎదిరిపోతామంటే అది ఎట్లా జరుగుతుంది? రెండోటి, ఎవరైతే తెలంగాణ ఆ రోజు అవతరణ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్యా జాగిరా అంటే, ఎవరైతే తెలంగాణ వాసులు కొందరు, అందరు కాదు, ఎవరైతే తెలంగాణ మీ అయ్యా జాగిరా అంటే వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ వాసులు కొంతమంది కూడా కొంచెం కేకలు ఈలలు వేయడం, మీకు నేను ఈ వేదికగా అడుగుతున్నా, మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? మన జాగిర్ మన ఇంటికి వచ్చి మన అయ్యనో మన అమ్మనో మనం పెట్టిన తిండినే తిట్టి మన సొంత ఇంటిని తిట్టిపోతే మీరు ఈలలు కేకలు వేస్తున్నారు. మీకు ఇది ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? కొన్ని వేల మంది, కొన్ని వందల మంది అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి. మీరు ఆ విధంగా మాత్రం ఎప్పుడు మన ఆత్మస్థైర్యాన్ని కానీ, మన భూమిని కానీ, మన నేలని కానీ ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళకు బుద్ధి చెప్పే రకంగా ఖచ్చితంగా మీరు ఉద్యమించాలి మిత్రులారా. ఇది సమంజసం కాదు. మీకు అభిమానం ఉండొచ్చు, పార్టీ ఇష్టాలు ఉండొచ్చు, మీ ఇష్టపూర్వకంగా ఏ పార్టీలైనా చేరవచ్చు, ఎలా ఉండొచ్చు. కానీ ఎవరినైనా మన నేలని కానీ, మన తల్లిని కానీ, ఈ నేల మన తల్లి లాంటిది, మన తల్లిని కానీ, మన తండ్రిని కానీ, మన నేలని కానీ తిడితే ఉపేక్షించాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదు, దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఒకవేళ ఇలా జరిగితే మాత్రం తెలంగాణ ఉద్యమం ఏ రూపం దాల్చిందో ఆ రూపంలో పీడిఎస్గా మేము ఖచ్చితంగా రూపం దాల్చి ఖచ్చితంగా పాట పాడతాం, ఆట ఆడతాం, కాలు గజ్జగడతాం, అవసరాలైతే ప్రాణాలకు కూడా తెగించకుండా మేము ఖచ్చితంగా తెలంగాణ అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. అసలు సందర్భం లేకుండా ఇప్పుడు తెలంగాణని జాగిరా అనడాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా మొత్తం కూడా ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడిన విషయాలు కాదు. ఏదైతే మోడీ, అమిత్ షా వాళ్ళ యొక్క కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అవి. వాళ్ళు ఏదైతే విసిరిన బాణమే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మాట్లాడినంటే ఆ విషయాలు ఈ దేశంలో మొత్తం కూడా బీజేపీ ఒక కుట్ర పండుతున్నది. ఏ రాష్ట్రంలో కానీ బీజేపీ లేని రాష్ట్రాల్లో కూడా ఆడ ఫస్ట్ డైరెక్ట్ బీజేపీ దిగదు. ఆ రాష్ట్రాల్లో డైరెక్ట్ బీజేపీ దిగకుండా కొందరిని ఇట్లా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను ఫస్ట్ దించుతుంది ఆ రాష్ట్రాలలో. అట్లా ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఈ 12 సంవత్సరాలు నేను సైలెంట్గా ఉన్నా, ఒక్కరోజు కూడా నేను మాట్లాడలే, ఒక్క విషయం కూడా పైన నేను సమస్య మీద కూడా నేను ప్రశ్నించలే, ఇంతవరకు కూడా ఇక్కడ ఏం చేయలే అని మాట్లాడినాడు. ఆయననే ఒప్పుకున్నాడు స్వయంగా. ఇన్ని 12 సంవత్సరాలను కూడా ఇప్పుడు కూడా ఈ ప్రజలు దోపిడీకి గురవుతున్నా, ఇబ్బందులకు గురవుతున్నా, సమస్యలకు పాలవుతున్నా, ఒకసారి కూడా ఈ ప్రజల పక్షాలను మాట్లాడినప్పుడు, ఒకసారి కూడా ఈ ప్రజల పక్షాలను నిలబడినప్పుడు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడదాని హామీలు ఇస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు నీ ఇక్కడికి వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్తున్నావు? ఆల్రెడీ చేసినావు, ఇంకా మళ్ళీ నీకు కొత్తగా నువ్వు చేసేదేమున్నది? ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిలు కదా, గుర్తులేదా మిస్టర్ పవన్ కళ్యాణ్? మళ్ళీ కొత్తగా వచ్చి తెలంగాణలో నేను తేలుతా, నువ్వే చెప్పినావు నాకు ఆంధ్రలో దిక్కులేదు సీఎంగా, ఈ తెలంగాణలో ఏమవుతాను సీఎంగా దిక్కులేను, నువ్వు ఇక్కడ చేంజ్ చేస్తావు. నువ్వు ఈ ప్రజల పక్షాన 12 ఏళ్ళుగా గొంతు విప్పను, నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏం గొంతు విప్పుతావు? ఈ ప్రజల సమస్యలు ఏం మాట్లాడతావు? ఒక రాజకీయ నాయకుడుగా కానీ, ఒక సినిమా హీరో కానీ కనీసం ఎక్కడ అన్యాయం జరిగితే కనీసం ఒక ప్రశ్నించాలి, కనీసం దాన్ని నిలదీయాలనే ఒక ప్రజాస్వామ్యం కూడా నీకు లేని అటువంటి వ్యక్తివి నువ్వేవైతే మీ మోడీ, అమిత్ షా రాసిన స్క్రిప్ట్, మీ మతోన్మాదాన్ని మొత్తం కూడా ఈ తెలంగాణలో తీసుకొద్దాం అనుకున్నావు బిడ్డ. ఇక్కడ నీకు సెట్ కాదు. ఈ తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ, ఈ తెలంగాణ గడ్డ స్ఫూర్తికి నిలయం, ఈ తెలంగాణ గడ్డ చైతన్యవన గడ్డ. ఈ తెలంగాణ మొత్తం కూడా ఎందరో అమరవీరులు, విద్యార్థులు, ఎందరో మంది ప్రాణాలను బలి ఇచ్చి మరీ తెలంగాణను సాధించుకున్నాం. మీలాగా వచ్చిన రాష్ట్రంలో పోయి పెత్తనాలు వేసే విద్యార్థులం కాదు, పౌరులం కాదు, రాజకీయ నాయకులం కాదు. మేము బరాబర్ మేము అడుగుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇక్కడ నీ ఆటలు చెల్లవు. నువ్వు ఇక్కడికి వచ్చి సినిమాలు చేసుకుంటా చేసుకో, ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకుంటా చేసుకో, వెల్కమ్. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ నీకు
ఇక్కడ ఏ మాత్రం కూడా ఒక రాజకీయాన్ని కూడా పోటీ చేసే అర్హత లేదు. ఇక్కడ నీ పార్టీ నడిచే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని విమర్శించినావు, తెలంగాణ అమరత్వాన్ని నువ్వు ప్రశ్నించినావు, తెలంగాణ అమరత్వాన్ని నువ్వు ఆత్మగౌరవాన్ని నువ్వు పరిశీలించినావు. కాబట్టి బిడ్డ గుర్తుపెట్టుకో, ఇంకోసారి కనుక ఇలా తెలంగాణ ప్రజల జోలికి కానీ తెలంగాణ అస్తిత్వం జోలికి కానీ వస్తే కబడ్దార్ నేను తరిమి కొడతాం. ఒక మాట అంటారు, ఒక మాట చెప్పదలుచుకున్నా, ప్రాంతీయేతరుడు తప్పు చేస్తే తరిమి కొట్టాలి, ప్రాంతీయేతుడే తప్పు చేస్తే పాతి బొందరేయాలని. ఈరోజు ఆ ప్రాంతీయతడు ఎవడంటే బీజేపీ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలు కూడా ఈరోజు ప్రశ్నించినాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మాటలను ప్రతి ఒక్క పార్టీ కూడా దీన్ని విమర్శించింది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎందుకు విమర్శించలేదు ఈ విషయం పైన? ఎందుకు ఒక నాయకుడు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు? ఇంకా సిగ్గు లేకుండా ఏదో ఒక ఉద్యమకారం చెప్పుకుంటే ఒక నాయకుడు ఆ బీజేపీలో పార్టీ ఉంటుండే కొంచెం ఎంతో డెమోక్రటిక్ అని చెప్పుకుంటున్న నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ మాటలను తప్పేముందని మాట్లాడుతున్నాడు. మిస్టర్ రఘునందన్ రావు, నీకు సోయి లేదా? తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు నీ బట్టలు చింపుకున్నా అన్నావు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసినా అని చెప్పినావు. ఎందుకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నావు? రేపు నీకు బీజేపీ గవర్నమెంట్ వస్తే నీకు సీఎం పదవి కోసమా, లేకపోతే బీజేపీ రాష్ట్ర చీఫ్ ప్రెసిడెంట్ కోసమా? దేనికోసం నువ్వు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నావు? ఎందుకంటే మీ మోడీ అమిత్ షా మళ్ళీ నేను దిగరనా, లేకపోతే నేను తీసుకోరానా? అది గుర్తుపెట్టుకో. ఓన్లీ రఘునందన్ రావు కాదు, అట్లా ఎవరైతే బండి సంజయ్ కూడా దీంట్లో బాగా ఉన్నది. ఎందుకంటే ఆయన కొడుకు ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు కూడా డైవర్ట్ అయ్యే ఒక అంశం పైన కూడా దీంట్లో ఒక క్లారిటీతోని బండి సంజయ్ కూడా దాన్ని కూడా ఏమాత్రం విమర్శించకుండా దీన్ని ముందు తీసుకొచ్చే కోణం జరుగుతుంది, కుట్ర అవుతుంది. బండి సంజయ్ నీ కొడుకుని ఇచ్చిపెట్టేది లేదు, నిన్ను ఇచ్చిపెట్టలేదు బిడ్డ. ఈడ మీ బీజేపీ ఆటలు సాగవు. ఇది తెలంగాణ గడ్డ, ఇది కమ్యూనిస్టుల గడ్డ. ఈడ పోరాటాలు కొత్త కాదు, ఈ తెలంగాణ గడ్డకు మీలాంటి కొత్త కాదు బిడ్డ. తరిమి కొడదాం ఇంకోసారి కనుక తెలంగాణ జోలికి కానీ తెలంగాణ అస్తిత్వాన్ని జోలికి వస్తే. తెలంగాణ వచ్చి కూడా 12 సంవత్సరాలు దాటినప్పటికీ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి తెలంగాణ నీ ఏ జాగీరా అంటున్నాడు. ఎందుకు ఎవరి జాగీర్ తెలంగాణ ఆంధ్రులతో తెలంగాణ దోపిడీ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాలన సాగనంపి ఈరోజు మా పాలన మేము పాలించుకుంటామని చెప్పేసి కొట్లాడి మా ఉద్యోగాలు మా నిధులు మాకు కావాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్ర పాలకుల మీద ఆనాడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కానీ ఆంధ్ర పాలకుల మీద ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణ సాధించుకొని ఈరోజు స్వరాష్ట్రంలో కొంచెం ఎంతో కొంత మెరుగ్గా పాలిస్తూ మా నిధులు మా అన్నం మేము తింటున్నాం, మా భూమిలో పండిస్తున్న పంటలు, మా నీరు, మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటున్నాం. ఇవి తెలంగాణ ఏదైతే ఉందో అది 4 కోట్ల ప్రజలది. 4 కోట్ల ప్రజల తొత్తే ఈరోజు వాళ్ళ జాగిరి. కాబట్టి ఈరోజు తెలంగాణ మేము ఈడ మా పాలన కొనసాగిస్తుంది. ఈడ ఆంధ్ర పాలకులకు ఏం అవసరం లేదు, వాళ్ళు రానవసరం లేదు. ఎందుకంటే మీ అవసరం మాకు లేదు. ఈరోజు మా పాలన మేము కొనసాగించుకుంటున్నాం. మాకంటూ ఒక బడ్జెట్ ఉంది. మా బడ్జెట్లో మేము మాకు కావాల్సినటువంటి నిధులు కేటాయించుకొని అది విద్యా వ్యవస్థ కావచ్చు కానీ, అది వైద్య వ్యవస్థ కావచ్చు కానీ, లేకపోతే అది ఉద్యోగ పరంగా కావచ్చు కానీ, ఈరోజు నీళ్ళ కోసం కానీ మేమంటూ మా పాలన మీకు కొనసాగించుకుంటున్నాం. మీరు దోపిడీ చేసిన వరకు చాలు. మళ్ళీ మీరు వచ్చి ఈడ ఏదో మత విశ్వాసాలకు రెచ్చగొడుతూ లేకపోతే ఏదో జాతీయవాదం అని మొన్న పవన్ కళ్యాణ్ దేశభక్తి పోతుంది, ప్రాంతీయ భావన వస్తే అంటే ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అంటే ఈడ తెలంగాణలో అందరూ తీవ్రవాదుల మరి జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉన్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మేము ఈడ పోటీ చేస్తాం, మేము తిరుగుతామంటే అసలు నీ ఆవేశంతో మాటలేంది? నువ్వు ఏపీకి ఉప ముఖ్యమంత్రివి, ఎంత శాంతంగా ఎంత ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. నీ ఆవేశం ఏంటిది? ఈ సినిమా షూటింగ్గా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలుకు? ఒకవేళ నువ్వు వచ్చినా కూడా తెలంగాణలో వచ్చినమా పోయినమా అన్నట్టే ఉండాలి. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మత కల్లోలలో కానీ లేదా జాతీయ వాదంతో ఇలా వివక్ష జరుపుతానంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను తరిమి కొడతారు. నువ్వు గమనించడం నీ అయ్యా జాగిరా అంటేనే ఈడ ప్రెస్ మీట్ పెట్టుకున్నావు. తెల్లారి మళ్ళీ ఆంధ్ర పోయి పొట్టి శ్రీరాముల దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినాం. అంతేకాకుండా నువ్వు ఎక్కువ మాట్లాడితే ఈ తెలంగాణలో కూడా అడుగుపెట్టకుండా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలంగాణ ఎవరి జాగీరు అంటే నేను చెప్పేది శ్రామికుల ఉద్యమకారుల అస్తిత్వం కోసం రక్తతర్పణం చేసినటువంటి వాళ్ళు ప్రాణాలు ఒడిసిపట్టి బరిసెలందుకొని బందూకులు నడిపి తెలంగాణ ఉద్యమానికి ఆకాంక్షల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఈ మట్టి మనుషుల జాగీరే తెలంగాణ. ఒక ఉద్యమ దిక్సూచి మొత్తం ప్రపంచ దేశాలలో చూసుకుంటే భారతదేశానికి ఉద్యమం అంటే గుర్తొచ్చేటువంటి భూమి ఏదో నుండి అంటే అది తెలంగాణ. ఆ తెలంగాణ ప్రజలదే ఈ జాగీరు. తెలంగాణ అనేటువంటి పదాన్ని ఈరోజు ఓ సరుకుగా మార్చుకున్న సందర్భం కార్పొరేట్ శక్తులు చూసాం. అదే తెలంగాణను తిరిగి
తెలంగాణ లాంటి పటిమగల్లటువంటి ఉద్యమాన్ని ఇక చూడబోమని చెప్పి మాట్లాడిన పాలకులను మనం చూసాం. ఇలాంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తెలంగాణ ఏర్పడితే 15 రోజులు నేను భోజనం చేయలేదని చెప్పిన పవన్ కళ్యాణ్, అదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇంకా అస్తిత్వ ఉద్యమాలకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా కమిట్ అయి ఉన్నారు, వారి నుంచి నేర్చుకోవాలి మనం అస్తిత్వ ఉద్యమం ఎట్లుంటుంది అనేటువంటి విషయం కూడా ఆయనే చెప్పాడు. అంటే తెలంగాణకు సంబంధించిన విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఆయన ఇక్కడ మాట్లాడిన క్వశ్చన్కి ఆయన ఆంధ్రాలో మాట్లాడిన ఆన్సర్ సరిపోతుందని అంటున్నా. పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎవరు వ్యతిరేకం కాదు, అట్లని చెప్పి పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎవరు కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన విషయానికి ఆయనే కౌంటర్ ఇచ్చుకుండు మళ్ళీ తిరిగిపోయి. ఆయన ఆంధ్రాలో మాట్లాడిన దానికి తెలంగాణ పోయిండు, తెలంగాణకు వచ్చి మేయ జాగిరా అన్నాడు. ఎస్, మేయ జాగిరా మాయ జాగిరా కంటే ముందు చేయాల్సింది ఏంటంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి నువ్వు ముందు గౌరవం ఇవ్వాలి. తెలంగాణ భౌగోళిక తెలంగాణ కోసం రక్త తర్పణం చేసినటువంటి అమరవీరుల స్తూపం కాడికి వచ్చి నువ్వు నివాళులర్పించి అప్పుడు మాట్లాడు. అది మాట్లాడు చేతగాలేదే. జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం అని ఘనంగా తెలంగాణ ప్రజలు మొత్తం ఘనంగా ఈ అస్తిత్వ ఉద్యమం కోసం అసలు బాసినటువంటి కుటుంబాలు మొత్తం ఒక సంతోషకరమైన వార్తలు ఉన్న సందర్భంలో నువ్వు వచ్చి చిచ్చు పెడతానికి ఒక ప్రయత్నం చేశావు. నీ ప్రయత్నం ఎవరి ద్వారా వచ్చింది, నీ వెనక ఎవరు ఉన్నటువంటిది గ్రహించలేనంత మట్టి మనుషులు ఇక్కడ లేరు. ఈ మట్టి మనుషులు ప్రతిదీ గ్రహిస్తారు. ఇక్కడ ఏదో సినిమా ఫోటోగ్రఫీని చూసి ఓట్లేసే జనాలు కాదు తెలంగాణలో ఉన్నది. నీ సినిమాలకు కేరింతలు కొట్టే జనాలు నీ దగ్గర ఉన్నారు, నువ్వు ఆడ పోయినావు ఓకే. కానీ తెలంగాణ ప్రజలు అలాంటి కాదు. నీకు కేరింతలు కొడతారు, అవసరమైతే నువ్వు రాళ్ళతో కూడా కొడతారు. తెలంగాణకు ఆ చరిత్ర ఉన్నది. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే తొక్కి పడతామని చెప్పాం. ప్రాంతీయుడు ద్రోహం చేస్తే ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేంత వరకు కొట్టాడతామని చెప్పాం. ఈరోజు అదే చెప్తున్నాం. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం గురించి ఎవరు మాట్లాడినా, అది తెలంగాణోడు మాట్లాడినా, ఆంధ్రోడు మాట్లాడినా, ఏదో వేరే దేశపోడు మాట్లాడినా సరే తెలంగాణ ప్రజలు తప్పకుండా అస్తిత్వ ఉద్యమాన్ని అస్థిరపరచడానికి చేసే కుట్రను భగ్నం చేస్తారు, బదనాం చేస్తారు. రాబోయే రోజులు ఇలాంటి మాటలు మాట్లాడకుండా దగ్గర పెట్టుకొని మాట్లాడే ప్రతి మాటను తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, తెలంగాణలో ఉన్నటువంటి మట్టి మనుషుల యొక్క పోరాట పటిమను పెంచే విధంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆంధ్రోళ్ళు అంటూ మేము ఆంధ్రోలకు వ్యతిరేకం కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం చెప్పాం, ఈనాడు చెప్తున్నాం. ఆంధ్రోళ్ళు అంటే ఇక్కడ ఆంధ్రోలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ మీద దోపిడీ చేసేటువంటి వాళ్ళకు, దౌర్జన్యం చేసేటువంటి వాళ్ళకు వ్యతిరేకం. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. అస్తిత్వ పోరాటాలు ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. అది బెంగాల్లో ఉంది, తెలంగాణలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, జార్ఖండ్లో ఉంది, నీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఎందుకు? మద్రాసు రాష్ట్రంగా ఉన్న సందర్భంలో, మద్రాసు వ్యతిరేకంగా కొట్టిన సందర్భం, పొట్టి శ్రీరామ్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంలో నీ ఆంధ్రప్రదేశ్ అత్యవసర ఉద్యమాన్ని కూడా నువ్వు నిరూపించుకున్నావు. తిరిగి మా ప్రాంతంకి వచ్చినాక మేము కూడా మా అస్తిత్వ ఉద్యమాన్ని మేము పెట్టుకున్నాం. కానీ నీయే జాగిరా నాయే జాగిరా మాట్లాడడం కాదు, ఫస్ట్ మాట్లాడాల్సింది. ఎందుకు ఈ టైంలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు? ఎందుకు ఈ తెలంగాణ ఎవరు జాగిరి? ఇది తెలంగాణ జాగీర్ అనేది మాట్లాడడం నాకు అంత తెలియలేదు అండి. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణ నీ అయ్య జాగిరా అంటున్నాడు. అవసరం ఉందంటారా ఇప్పుడు ఆ మాట అనడానికి? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అయితే ఈ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన ప్రత్యేకంగా తెలంగాణకు వ్యతిరేక వ్యక్తి అని మేము గుర్తించినాము. గతంలో కూడా తెలంగాణ పోరాట యువతను కూడా పెడదేవన పడించడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. చాలా చోట్లల్లా పాల్గొననీయకుండా కూడా అడ్డుకున్నటువంటి ఆంధ్ర పాలకులను కూడా చూసినాం మనము. ఆ రోజుల్లో విద్యార్థులు ఉధృతంగా తెలంగాణ సాధించడం కోసము పోరాటం చేస్తున్న తరుణంలో వీళ్ళందరూ కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళే తెలంగాణ వస్తే మమ్మల్ని పట్టించుకోరనే ఒక భయంతోనే వాళ్ళు ఆ రోజు 11 రోజులు ఉపవాసం ఎందుకు ఉండవలసి వచ్చింది, తెలంగాణ వస్తే నేను ఉంటానని చెప్పేసి కడుపు కాల్చుకున్న వ్యక్తి ఈరోజు తెలంగాణకు న్యాయం ఏం చేయగలుగుతాడు? యువతను పెడదేవిన పట్టించడానికే ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణలో ఆయన పార్టీ చెల్లబోదు కూడా. తెలంగాణ నీ అయ్యే జాగిరి అన్నాడు. ఎందుకు ఎవరు జాగిరి? తెలంగాణ
నా అయ్య జాగిరా నీ అయ్య జాగిరా అనే మాటలతోనే యువతను మభ్యపెట్టి పోగు చేసి రెచ్చగొట్టే ప్రయత్నంలో చేస్తున్నాడు రాజకీయంగా. ఆయన మాటలు కరెక్ట్ కాదని చెప్పేసి ఇది తెలంగాణ వాదుల జాగిరి అని చెప్పేసి మేము పటిష్టంగా చెప్తా ఉన్నాము. యువత కూడా ఈరోజు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువతను పట్టించుకోవాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, సరైన విద్యను అందించాలని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాల కోసము ఆ రోజు విద్యార్థుల పోరాటమే ఫలితమే ఈరోజు తెలంగాణ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కూడా రాజకీయ నాయకులు ఏమాత్రం సరి చేయలేని పరిస్థితుల్లో ఇంకా పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాము. ఈ తరుణంలో ఏదో చిన్న చిన్న మాటలకు రెచ్చిపోయి యువతను చెడగొట్టే ప్రయత్నంలో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదో సాధిస్తామనే రీతిలో తెలంగాణలో రాజకీయంగా వాళ్ళు చేసే పనులను మేము మేము సపోర్ట్ చేయము, వ్యతిరేకిస్తాము. తెలంగాణకు వ్యతిరేకవాదులు వాళ్ళు ఎప్పటికైనా కూడా ఎప్పుడు కూడా రాజకీయంగా వాళ్ళు యువతను బాగు చేయలేరని మేము పటిష్టంగా చెప్పదలుచుకున్నా ఉంటున్నాం. గత 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, తెలంగాణ మీ అయ్యల జాగిరి అని. ఎస్, బరాబర్ మా అయ్యల జాగిరి, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క జాగిరి అని స్పష్టంగా చెప్తున్నాం. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాము, ఇది మీ అయ్య జాగిరి కాదు, ఆంధ్ర వాళ్ళ జాగిరి కాదు, తెలంగాణ భూపుత్రుల యొక్క జాగిరి అని స్పష్టంగా చెప్తున్నాము. నీవు ఒక వ్యక్తిగా వచ్చి లేదా ఒక మనిషిగా వచ్చి నీవు ఇక్కడ జీవిస్తామంటే మేము స్వాగతిస్తాం, రెడ్ కార్పెట్లు పరుస్తాం. కానీ ఇక్కడ దాదాపు 1100-1600 బలిదానాలతో తీసుకున్నటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని కనుక నీవు మరి చేసినట్టయితే, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టయితే ఖచ్చితంగా తప్పక నిన్ను ఎదిరిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎవరిని కూడా ఏమనలేదు. నువ్వు తెలంగాణలో వచ్చి 2వ తారీఖు అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 12వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటామని ఇక్కడ ఒక నీ వెనకాల ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు కావచ్చు లేదా బీజేపీ కావచ్చు నిన్ను ప్రోత్సహించి ఇక్కడ తెలంగాణ దినోత్సవానికి వ్యతిరేకంగా మీటింగ్ పెడతామంటే పెట్టనిచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే తెలంగాణ 4.5 కోట్ల యొక్క ప్రజల యొక్క ఆస్తి మా జాగిరి అని స్పష్టంగా చెప్తున్నాం. నీవు ఇంతకుముందే తెలిసినావు, నీవు తెలంగాణ ఏర్పాటైనప్పుడు 11 దినాలు నువ్వు అన్నం ఆహారం బంద్ చేసి ఉన్నావంటే తెలంగాణ మీద నీకు ఏ విధమైనటువంటి ఆత్మ అభిమానం ఉందో స్పష్టం చేస్తూ ఉంది. నువ్వు తెలంగాణలో వరంగల్లో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినావో నీకు గుర్తుందా? తెలంగాణ ప్రజలు ఒకవేళ నీకు ఇష్టం ఉంటే గౌరవిస్తాం తప్ప మా తెలంగాణ అస్తిత్వాన్ని కనుక నువ్వు పోగొట్టినైతే ఖచ్చితంగా పిడికిళ్ళు బిగించి నీ మీద పోరాటం చేయడానికి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు తెలుసు తెలంగాణలో 1969లో దాదాపు 350 మంది విద్యార్థులు చనిపోయినారు. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో ముసిలి పండుగ నుంచి పసిపాప వరకు కూడా జై తెలంగాణ అన్నటువంటి ప్రాంతం, ఉద్యమాల ప్రాంతం, పోరాటాల ప్రాంతం. ఇక్కడ ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజలు నిలుపుకునేటువంటి తత్వం ఉంది కాబట్టి ఇవాళ నిన్ను ఎదిరిస్తాం. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ వెనక ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఇంకెవరైనా కూడా తెలంగాణను కనుక ఏమైనా అన్నట్లయితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు మీరేమో కోనసీమ పోయి కొబ్బరి చెట్లు ప్రకృతి వలన లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వలన ఎండిపోతే ఈ కొబ్బరి చెట్లకు తెలంగాణ శాపం తలిగింది అన్నటువంటి వ్యక్తివి నీవు కాదా? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ ఎన్నో లక్షల మంది ఆంధ్రలో తెలంగాణ ముఖ్య నగరంలో బ్రతుకుతూ ఉన్నాం. వాళ్ళకి చిట్టనంత వరకు కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళని వెంటేసుకొని ఉంటున్నాం. కానీ ఇక్కడ ప్రజలు ఎంత సుఖవంతంగా బతుకుతున్నారో ఒక్కసారి ఆంధ్ర వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ని డిమాండ్ చేస్తున్నాం. నీవు రాసిచ్చే స్క్రిప్ట్లు చదువుతున్నా తప్ప నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని గ్రహించి ఇక్కడ ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, ఇక్కడ ఎన్నో కష్టాలు పడి తెలంగాణని తెచ్చుకున్నటువంటి ప్రాంతం. నువ్వు తెలంగాణ ఇచ్చేటువంటి దాన్ని నేను వ్యతిరేకిస్తా అన్నావు. ఆ రోజు ఏం చేసినావు?
ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు నీ వెనకాల ఉన్నటువంటి బీజేపీ నిన్ను మాట్లాడనిస్తుంది కనుక దయచేసి అన్నీ అవగాహన చేసుకొని మాట్లాడవలసిందిగా ఇక్కడ రాజకీయం చేస్తా అంటున్నావు నువ్వు పార్టీ పెడతా సంతోషం పెట్టు భారతదేశంలో ఎక్కడైనా పార్టీని స్థాపించవచ్చు 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం ఇక్కడ పోరాటాలు జరిపినది ఇక్కడ పోరాటాల వల్ల వచ్చిన తెలంగాణను నీవు కనుక కించపరిచే విధంగా ఇక్కడ ప్రజలను కనుక కించపరిచంగా మాట్లాడినట్టయితే ఉరికిచ్చి కొట్టే పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని నువ్వు తీసుకొని తెలంగాణలో చక్కగా మలుచుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇంకొకసారి నువ్వు అంటున్నవే ఇది మీ అయ్య జాగిరి బరాబరి చెప్తున్నాం 4.5 కోట్ల యొక్క తెలంగాణ భూపుత్రుల జాగిరి మా జాగిరి అని చెప్తూ ఇది ఆంధ్ర వాళ్ళ జాగిరి కాదు పవన్ కళ్యాణ్ యొక్క జాగిరి కాదు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అన్నలు మరి వాళ్ళ జాగిరి కాదు పవన్ కళ్యాణ్ తండ్రి జాగిరి కాదని కూడా డిమాండ్ చేస్తూ ఇంకొకసారి అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందిగా మేము సూచిస్తూ ఉన్నాం.